ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం ఐఎస్ఆర్ విజయ్ ని సబ్ స్టాకిస్ట్ రమేష్ గారితో ఈ రోజు ప్రారంభంలో మీటింగ్ చేస్తూ ఉండగా. రండి ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని సమరైజ్ చేద్దాం. విజయ్ SMS చేసి రమేష్ గారికి అతని విజిట్ గురించి తెలియజేశారు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే రమేష్ గారు కూడా మీటింగ్ కే సిద్ధంగా ఉంటారు. విజయ్ మీటింగ్ కోసం కొంత సమయాన్ని తన చేతిలో ఉంచుకున్నాడు. దాంతో అతను తరువాత తన ఈ రోజు బీట్ మొత్తం కవర్ చేసేందుకు వీలుగా అలా చేయడం సరైనదే. విజయ్ కి ఈ విషయం బాగా తెలుసు. ఉదయం అతను ఎలాంటి విషయాలను డిస్కస్ చేయాలంటే అతని రోజును ప్రొడక్టివ్ గా చేసేందుకు సహకరించేవి. విజయ్ నెల మొదటి తేదీనే స్కీమ్ లెటర్ ని పంపించేశాడు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే సబ్ స్టాకిస్ట్ రమేష్ గారు మార్కెట్ లో సరైన సమయానికి స్కీమ్ ని కమ్యూనికేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల స్కీమ్ యొక్క మొత్తం ప్రయోజనం పొందొచ్చు. అంతేకాకుండా విజయ్ రమేష్ గారు స్కీమ్ డీటెయిల్ ని అర్థం చేసుకున్నారు అని చెక్ చేసుకున్నాడు. విజయ్ రమేష్ గారికి అతను క్రిందటి నెల పెర్ఫార్మెన్స్ టార్గెట్ కంటే ఎక్కువయ్యాయని చెప్పారు. ఇంకా ASC మీటింగ్ లో ఈ విషయాన్ని మెచ్చుకున్నారు. ఇలా చేసి అతను రమేష్ గారిని ప్రోత్సహించారు. విజయ్ రమేష్ గారు DSR మరియు ఇన్వాయిస్ల కోసం వేర్వేరు ఫైల్ ని తయారు చేశారని నిర్ధారించుకున్నాడు. అభిలాషలో ఏ పారామీటర్ల వెయిటేజ్ అయితే సబ్ స్టాకిస్ట్ పెర్ఫార్మెన్స్ వల్ల దొరుకుతుందో వాటన్నింటినీ విజయ్ సబ్ స్టాకిస్ట్ రమేష్ గారితో రివ్యూ చేశారు. PJPని అనుసరించి విజయ్ తన వ్యాన్ టౌన్స్ ను కవరేజ్ ని ప్లాన్ చేసుకున్నారు. అలాగే రమేష్ గారు దాన్ని అనుసరించి పనిచేస్తున్నారని ట్రాక్ చేశారు. విజయ్ సబ్ స్టాకిస్ట్ రమేష్ గారితో కలిసి ఈ నెల అతను 3 విజిట్లలో ఎంత వాల్యూ చేస్తారో అలాగే రమేష్ గారు ఎంత చేయాలో అని ప్లాన్ చేశారు. విజయ్ గోడౌన్ లో వేరే SKUల స్టాక్ పొజిషన్ ని చెక్ చేశారు. అతను ఫోకస్ SKUలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విజయ్ కి రమేష్ గారి ద్వారా గోద్రేజ్ నెంబర్ 1 ఇంకా వైట్ లిల్లీ 70 గ్రాముల బాగా నడుస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే అతను నోట్ చేసుకున్నారు. వచ్చేసారి ఆర్డర్ లో వీటిని చేర్చుకోవాలి అని. ఇలా చేయడం వల్ల విజయ్ సబ్ స్టాకిస్ట్ ఆర్డర్ ను సరైన విధంగా తయారు చేశారు. రమేష్ గారు విజయ్ కి అతని గోద్రేజ్ నెంబర్ 1 33 గ్రాముల స్టాక్ 7 పెట్టెలు సేల్ అవుతున్నాయని చెప్పారు. దీనికోసం విజయ్ ఈ రోజు PJPలో వాటిని హోల్సేలర్ మరియు రిటైలర్ అందరికీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. అతను ప్రస్తుతం ఉన్న 4% స్కీమ్ ని కూడా ఉపయోగించుకోవాలని ఆలోచించారు. విజయ్ గోద్రేజ్ ఎక్స్పర్ట్ క్రమ్ యొక్క కన్స్యూమర్ ప్రోమో ద్వారా ఎక్కువ దుకాణాల్లో ఎలా ఇవ్వాలనేది ప్లాన్ చేశారు. అతను రమేష్ గారిని కేవలం హోల్సేల్ లో సరుకులు ఇచ్చి వారు డిస్ట్రిబ్యూషన్ ని పెంచలేరు అని కన్విన్స్ చేశారు. దాంతో పాటే అతను సబ్ స్టాకిస్ట్ పాయింట్ నుంచి దాని శాంపిల్ తీసుకుని మార్కెట్ విజిట్ చేశారు. విజయ్ రమేష్ గారితో ఏ హోల్సేలర్ ఎంత అచీవ్ చేశారు, ఇంకా ప్రగతి స్లాబ్ గురించి ఎంత చేయాల్సి ఉంది అని డిస్కస్ చేశారు. విజయ్ సబ్ స్టాకిస్ట్ రమేష్ గారి నుంచి విషయం తెలుసుకున్నారు. ఇంకా ఏ హోల్సేలర్స్ ఇంకా రిటైలర్స్ ఇప్పుడు సరుకులు తీసుకోవడం లేదు, ఏ దుకాణంలో పేమెంట్ ఇష్యూలున్నాయి, ఇంకా ఎక్కడ రీప్లేస్మెంట్ చేయాలి. ఈ విధంగా వారు ఆ బీట్ ఇష్యూని పరిష్కరించడానికై సిద్ధమయ్యారు. తన ఈ రోజు మార్కెట్ విజిట్ ప్లానింగ్ చేసిన తర్వాత విజయ్ సరైన సమయానికి మార్కెట్ నుంచి రమేష్ గారితో సబ్ స్టాకిస్ట్ పాయింట్ నుంచి బయలుదేరారు.